అవతార్ మెహర్ బాబాకి జై. మనం 1937 సంవత్సరంలో ప్రియతమ అవతార్ మెహర్ బాబా 43వ పుట్టినరోజు విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. వాస్తవానికి ఫిబ్రవరి 18వ తేదీ గురువారం రోజే మెహర్ బాబా జన్మదినోత్సవం. ఉదయం 5 గంటల సమయంలో నిద్ర నుండి మేలుకున్న బాబా అప్పుడే విరిసిన పుష్పంలా అద్భుతమైన తాజాదనంతో మనోహరంగా కనిపించారు. నిద్ర నుండి మేల్కొన్న వెంటనే జన్మదిన వేడుకకు సంబంధించిన అన్ని విషయాలను స్వయంగా పర్యవేక్షించసాగారు బాబా. పాశ్చాత్యులను నవ్వుతో పలకరిస్తూ ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా పర్యవేక్షించడమనే అవతార పురుషుని ఆ పాడు అలవాటు నాలో ఎప్పుడూ ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు బాబా. ఉదయం 8 గంటల సమయంలో షిరిన్మాయి బాబా పాదాలను పాలతోనూ తేనెతోనూ కడిగింది. తర్వాత మహిళా ప్రేమికులు, ఆ తర్వాత పురుష ప్రేమికులు పాద ప్రక్షాళన గావించారు. పాశ్చాత్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత అందరికీ పాలు ప్రసాదంగా పంచబడ్డాయి. అందరూ బాబా దర్శనం కోసం వరుసలో నిల్చున్నారు. చాలామంది పూల మాలలు తీసుకొచ్చారు. బాబా సిల్కు బట్టలు ధరించారు. ప్రేమికులకు దర్శనమిస్తూ ఎంతో తేజోవంతంగా అమోఘంగా కనిపించారు బాబా. వరుసలోని అందరూ ఒక్కొక్కరుగా అవతార పురుషుని దర్శనం కొరకు ముందుకు సాగుతుండగా మరొక పక్క భజనలు జరుగుతున్నాయి. అప్పటికే ఆయన ప్రేమ మత్తులో మునిగిన వారి కోసమే ఆనాటి ఆసంబరాలు. ప్రసాదం కొరకు ముందు రోజు వచ్చిన వేలాది మంది ప్రేమ మధువు యొక్క సుగంధ పరిమళాన్ని మాత్రమే ఆస్వాదించి వెళ్ళారు. కేవలం ఆ పరిమళమే వారందరినీ ఉన్మత్తులను చేయగలిగితే నిజంగా ఆ మధువును గ్రోలిన వారి నిషా గురించి ఏమని చెప్పాలి? ఒక మహమ్మదీ ప్రేమికుడు సెహరాతో బాబాను అలంకరించాడు. సెహరా అంటే మహమ్మదీయ సాంప్రదాయంలో పెళ్లి కొడుకు ధరించేందుకు పూల మాలలతో తయారు చేయబడిన ముసుగు. అందులో బాబా ఎంత అందంగా ఉన్నారో దానిని ఆయన తలపై అలంకరించినప్పుడు బాబా నిండుగా చిరునవ్వు నవ్వారు. ఆ 2 రోజులు అద్భుతమైన విందు భోజనం వడ్డించారు. ప్రాక్ పశ్చిమ దేశవాసులందరూ కలిసి కింద కూర్చుని విందారగిస్తూ ఆనందించారు. భోజనంలో రకరకాల పదార్థాలన్నిటినీ అరటి ఆకులో వడ్డించారు. పాశ్చాత్య స్త్రీ పురుషులెవ్వరికీ చేతులతో భోజనం తినడం చేతకాలేదు. షిరిన్మాయి వారికి ఎలా తినాలో చూపించడానికి ప్రయత్నించింది. కింద పరిచిన చాపలపై కూర్చుని తినడాన్ని గుల్మాయి చేతితో తింటూ వారందరికీ ప్రత్యక్షంగా చూపించింది. ఆ సందర్భాన్ని న్యూస్ రీలుగా చిత్రీకరించారు. నాసిక్, అహ్మద్నగర్, ధూలియా, ముంబై, పూణే ప్రదేశాల నుండి వచ్చిన గాయకులు రోజంతా భజన గీతాలను ఆలపిస్తూనే ఉన్నారు. ఆనాటి కార్యక్రమం కోసం ఆరంగాం గ్రామస్తులను కూడా కొందరిని బస్సులో నాసిక్కు తీసుకువచ్చారు. అంతా రకరకాల జానపద నృత్యాలు చేసి అలరించారు. మాల్కమ్ స్లాస్, విల్ బాకెట్, తాకేఫాల్కర్, సోమాదేశాయ్, అంగల్, ప్లేడర్ మొదలైన వారందరూ మెహర్ బాబాను కీర్తిస్తూ ప్రేమ సందేశాలు వినిపించారు. ప్రేక్షకులపై వారి హృదయ భావనలను గుమ్మరించారు. ఆధ్యాత్మిక జననం అన్న అంశం మీద బాబా ఇచ్చిన సందేశాన్ని రుస్తుము చదివి వినిపించాడు. ఆ సందేశం ఇలా ఉంది: భూమి మీద ఉన్న జీవులన్నిటికీ పుట్టడం అనేది సర్వసాధారణం. ఏ మాత్రం ప్రాముఖ్యత లేని జన్మను పొంది స్వయం సంకల్పం లేని బ్రతుకు బ్రతికి ఎప్పుడో ఒకప్పుడు అనిశ్చితమైన మరణాన్ని పొందే ఇతర జీవుల వలె కాకుండా మానవుడిగా జన్మించడం ఎంతో విశిష్టమైనది. విశేషించి మానవుడు జాగ్రత్తగా మెలకువతో జీవిస్తే చైతన్య పరిణామ పురోగమనంలో ఈ జన్మయే తుది ఘట్టం కాగలదు. మానవ జన్మ పొందినప్పటి నుండి జీవుడు ఒక సజీవ యంత్రంలా కాకుండా తన జీవిత గమ్యాన్ని తానే నిర్దేశించుకుని జీవితాన్ని తన ఇచ్ఛానుసారం మలుచుకోగల విధాత అవుతాడు. అంటే దీని అర్థం జీవుడు దిగువ శ్రేణి పరిణామ ప్రక్రియను
అనేక కష్టాల కూర్చి అధిగమించి మానవ జన్మను పొందిన తర్వాత అట్టి ఈ జన్మలోనే తాను పడ్డ శ్రమకు తగ్గ బహుమానంగా ఆధ్యాత్మిక జననం అనే ప్రతిఫలాన్ని గాఢంగా కోరుకోవాలి. అంతేకాని రాబోయే జన్మల్లో ఆ ఫలాన్ని పొందగలమనే వాగ్దానంతో రాజీపడి ఆగిపోరాదు. నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి పోతున్నాను అనే ప్రశ్నలకు సమాధానం కోసం తనలో తాను విపరీతంగా ఏ మానవుడు మదనపడడం మొదలు పెడతాడో అప్పుడు ఆ మానవుడు నిశ్చయంగా ఆధ్యాత్మిక జననం పొందినట్టు చెప్పవచ్చు అన్నారు మెహర్ బాబా. మానవుడు అతి సహజంగా మరియు తనకు తెలియకుండగానే ఒక్కసారి మానసిక సమతుల్యతను పొందితే అతడు భౌతిక పరిసరాలతో సమన్వయం ఏర్పరచుకుని ప్రపంచంలో శాంతిని, సామరస్యాన్ని సాధిస్తాడు. బూజుపట్టిన పురాతన సంప్రదాయాల్లో మునిగి అభ్యున్నత భావాల పట్ల సహనం లేకపోవడం, అహంకారం, స్వార్థపరత్వం మొదలైనవన్నీ ఇట్టే తొలగిపోతాయి. ప్రతి విషయంలోనూ ఒక కొత్త అర్థం కనిపిస్తుంది. ప్రతి వస్తువు ఒక పరమార్థాన్ని వెలువరిస్తుంది. కార్యకారణ న్యాయం ప్రకారం దేశకాల పరిస్థితుల ప్రభావంతో ఈ విశ్వ మహాసాగరంలో ఏర్పడే భిన్న తరంగాల వలె వ్యక్తులు పావులుగాను సాధువులుగాను కనిపిస్తారు. తాను ఉన్నతుడను అని సాధువు గర్వించ పనిలేదు. అలాగే పాపి శాశ్వతంగా కళంకితుడుగా ఉండిపోనవసరం లేదు. ఏ ఒక్కడూ శాశ్వతంగా నష్టపోడు, ఏ ఒక్కడూ నిరాశ చెందనవసరం లేదు అన్నారు బాబా. ఆందోళనతో నిండిన ప్రపంచానికి నేను ఇచ్చే సర్వరోగ నివారిణి, నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి పోతున్నాను అనే ప్రశ్నలకు సమాధానం కొరకు చెయ్యవలసిన కృషియే. యావత్ మానవాళి అందరిది ఒకే ఆరంభం, ఒకే ముగింపు అనే ఎరుకతో కూడిన జ్ఞానాన్ని కలిగి జీవించే మానవ జన్మే చివరకు విశ్వ సోదరత్వాన్ని వాస్తవం చేస్తుంది. తద్వారా సంకుచిత పోరాటం సమూలంగా నశిస్తుంది. ఇట్టి జ్ఞానం కలిగి జీవించే మానవ జన్మకు ఈ భూలోక జీవితం ఒక ఆనందదాయకమైన అంతర్విరామంలాగా అవుతుంది. ఈ జీవిత లక్ష్యాన్ని మీరంతా సిద్ధింపచేసుకునేలా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అన్నారు బాబా. అందరూ బాబాను దర్శించుకుని పూల మాలలు వేసి వెళ్ళిపోయిన తర్వాత బాబా తన గద్దె మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు షిరిన్మాయి బాబా దగ్గరకు వచ్చి ఇలా అన్నది, మేర్వాన్, ఇప్పుడు నిన్ను ఈ భూమి మీద దైవంగా కొలుస్తున్నారు. నేను నీకు తల్లిని కాబట్టి నాకు కూడా గౌరవం దక్కాలి కదా. అందుకని నేను చెప్పేది విను. నాకీ ప్రపంచంలో తీరని కోరిక ఒకటి మిగిలిపోయింది. అదేమంటే నీవు వివాహం చేసుకోవాలి అంది తల్లి షిరిన్మాయి. ఇది విని బాబా మౌనంగా నవ్వసాగారు. ఆ తర్వాత ఆయన సమాధానాన్ని చెప్పి ఇలా వ్రాయించారు, అమ్మా, నువ్వు చెప్పేది అక్షర సత్యం. జీసస్ తల్లి మేరీ, కృష్ణుని తల్లి యశోద ఏ స్థాయిలో ఉన్నారో నీవు కూడా అదే స్థాయిలో ఉన్నావు. నిన్ను తప్పకుండా గౌరవించవలసిందే. ఒకనాటికి నీవు కూడా పూజింపబడతావు. ఎందుకంటే నీ గర్భం నుండే కదా భగవంతుడు ఈ భూమి మీద జన్మించింది. నీ కొడుకుగా నీ మాటను జవదాటను, నీ కోరికలను మన్నించాలి కదా. కానీ వివాహం చేసుకోవాలంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు ఉండాలి కదా. నేనేం చెయ్యాలి? విధి నన్నే స్థితిలో ఉంచిందంటే ఈ ప్రపంచంలో అంతటా అన్నిటా నేనే ఉన్నాను. అందువల్ల కేవలం నేను తప్ప మరి ఇంకెవ్వరూ ఈ ప్రపంచంలో నాకు కనపడటం లేదు. అందరిలోనూ ఉన్నది నేనే అన్న అనుభవం నాది. మరి నేనేం చేయగలను? ఒక వ్యక్తి సినిమాకి వెళ్ళి ఆ సినిమాలోని అందమైన నటీమణిని చూసినప్పుడు ఆమెను వివాహం చేసుకోవాలి అనుకున్నాడనుకో, చేసుకోగలడా? చేసుకోలేడు కదా. ఎందుకంటే తెర మీద కనిపించేది కేవలం ఆ నటి యొక్క ఆకారానికి ప్రతిబింబం మాత్రమే. ఆ విధంగానే మాయా అనే తెర మీద నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. అటువంటప్పుడు నేను ఎలా వివాహం చేసుకోగలను అన్నారు బాబా షిరిన్మాయితో.
తన కొడుకు వివాహం చేసుకోవాలన్న ప్రగాఢమైన కోరిక షిరిన్మయ్ మనసులో ఉండిపోయింది. బాబా ఇచ్చిన సమాధానం ఆమెకు దుఃఖాన్ని కలగజేసింది. ఎందుకంటే బాబా చెప్పిన విషయాన్ని ఎలా ఖండించాలో ఆమెకు అర్థం కాలేదు. పూణే నుండి వచ్చిన గాయకుడు కృష్ణ మాస్టర్ సాయంకాలం నుండి రాత్రి 1:30 వరకు గానం చేశాడు. బాబా ఆనందంతో అతని గానాన్ని మెచ్చుకున్నారు. పాశ్చాత్యులందరిలో అలసట ప్రస్ఫుటంగా కనిపించడం వల్ల బాబా వారిని వెళ్ళి నిద్రపోమన్నారు. ఆ రాత్రివేళ మరింత చలి పడుతూ ఉండడం వల్ల రానో తన నీలం తెలుపుగళ్ల సాలువాను బాబా కోసం పంపించింది. అది ఎవరిదని బాబా అడిగారు. రానోది అని చెప్పారు. అప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ తన దర్శనానికి రాలేకపోయిన ఒక ప్రేమికుడికి బాబా దానిని పంపించారు. అప్పటి వరకు జరిగిన మెహర్ బాబా జన్మదిన వేడుకల కన్నా ఆ 2 రోజులు జరిగిన వేడుకలు కన్నుల విందుగా అత్యంత వైభవంగా జరిగాయి. పాశ్చాత్యులకు అది మరవలేని అనుభూతులను మిగిల్చాయి. చాలా సంవత్సరాలుగా బాబా తన పుట్టినరోజు వేడుకలను నిలుపు చేశారు. కానీ ఈ సంవత్సరం తన విశ్వ కార్యక్రమం కోసం వేడుకలు జరపడానికి అనుమతించారు బాబా. ఆనంద బాష్పాలు హృదయ మాలిన్యాన్ని కడిగివేశాయి. ఆయన ప్రేమికుల మనసులోని కుల, మత, వర్ణ విభేదాలన్నీ తొలగిపోయాయి. అన్ని బంధాలు, ప్రత్యేకతలు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ అశ్రు ప్రవాహంలో అక్కడికి వచ్చిన వారంతా మెహర్ బాబాగా వచ్చిన ఆ దేవదేవునితో ఐక్యత కొరకు ఆరాటపడ్డారు. ఆ 2 రోజుల వేడుకలు ముగిసిన వెంటనే అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. బాబా ప్రేమను వారి హృదయాలలో నింపుకుని మరీ వెళ్ళిపోయారు వాళ్ళు. ఎక్కడా ఎడతెరిపి లేకుండా వరుసగా జరిగిన కార్యక్రమాల గురించి మండలివారు చర్చించుకుంటున్నప్పుడు బాబా ఆది సీనియర్తో ఇలా అన్నారు. తీవ్రమైన ఇంతటి పని ఒత్తిడిలోనూ పరిపూర్ణమైన ప్రశాంతత మనసులో నెలకొనగలిగితే అదే అన్నిటికన్నా అత్యున్నతమైన ప్రేమ అన్నారు మెహర్ బాబా. ఈ జన్మదిన వేడుకలలో గురువరేణ్యుల పాదాలను కడగడమనే హిందూ సాంప్రదాయాన్ని పాశ్చాత్యులు తొలిసారి చూసి పులకించిపోయారు. దీని ప్రయోజనాన్ని మెహర్ బాబా మరొక సందర్భంలో వారికి ఇలా వివరించారు. భౌతికంగా పాదాలు శరీరానికి దిగువన ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైనవి. పాదాలు ప్రపంచంలోని మంచి, చెడు, అందము, అందవికారము, శుభ్రము, అపరిశుభ్రము మొదలైన వాటి గుండా నడిచి వెళతాయి. అయినప్పటికీ అవి అన్నిటికంటే ఉన్నతమైనవి. ఆధ్యాత్మిక దృష్టిలో సద్గురువు యొక్క చరణాలు ఈ విశ్వంలోని అన్నిటికంటే ఉన్నతమైనవి. కానీ ఈ విశ్వం సద్గురువుకు ధూళితో సమానం. ఒక సద్గురువు చెంతకు ప్రజలు వచ్చి ఆయన పాదాలపై తమ శిరస్సు నుంచినప్పుడు వారి సంస్కారాల భారాన్ని ఆయనపై ఉంచుతారు. ఒక సాధారణ వ్యక్తి నడిచేటప్పుడు అతని పాదాలకు అంటుకున్న ధూళివలే సద్గురుని చరణాలు విశ్వమంతటి నుండి సంస్కారాలను సేకరిస్తాయి. జీసస్ కూడా జీవన భారాన్ని మోస్తూ శ్రమించేవారంతా నా వద్దకు రండి, మీకందరికీ విశ్రాంతినిస్తాను అని చెప్పడంలో ఈ సంస్కార భారాన్ని గురించే ప్రస్తావించబడింది. సద్గురువును గాఢంగా ప్రేమించేవారు ఆయన భరిస్తున్న భారాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నంలో ఆయన పాదాలను తేనె మరియు పాలు లేదా నీళ్లతో కడుగుతారు. తేనె ఎర్రని అంటే మానసిక సంస్కారాలకు ప్రతీక, పాలు తెల్లని సూక్ష్మ సంస్కారాలకు ప్రతీక, నీరు పసుపు పచ్చని అంటే స్థూల సంస్కారాలకు ప్రతీక. కొందరు భక్తులు ఆయన పాదాల వద్ద కొబ్బరికాయ పెడతారు. అది మనసుకు ప్రతినిధి. దానిని సమర్పించడం ద్వారా వారు తమ ఇచ్ఛాశక్తిని పూర్తిగా సద్గురువుకు సమర్పించుకున్నట్లు భావించబడుతుంది అన్నారు మెహర్ బాబా. అలా అవతార్ మెహర్ బాబా 43వ జన్మదినోత్సవ వేడుకలు కడు వైభవంగా జరిగాయి ఆనాడు. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమపదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతమ అవతార్ మెహర్ బాబా 1937
43వ జన్మదిన విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబా నుండి అవిరామంగా ప్రేమ ప్రవహిస్తోంది. నిరుపేదలే కాక సాధకులందరూ ఆ ప్రేమ సాగరిలో మునిగిపోవాలని తాహతహలాడారు. తమ తమ ఇండ్లను, ఉద్యోగాలను, కుటుంబాలను మరిచిపోయారు. బాబా ప్రేమ వారి హృదయాలను మృదువుగా సృశిస్తూ ఉంటే అందరూ అవ్యక్తమైన ఆనందానుభూతితో పరవశించిపోయారు. ఆ తర్వాత చాలా రోజుల వరకు కూడా వారు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఏకాంతంగా ఉండి ఆ అనుభూతులను, వారిలో మెదిలే భావాలను నెమరు వేసుకుని ఆనందించడం మినహా వారికేమీ అక్కర్లేకపోయింది. వేల కొలది జనులు ఆ వేడుకలకు హాజరయ్యారు. అయినా ఉప్పొంగిన ఆ ప్రేమను, ఆనందాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించారు. ఆ భావన వర్ణనాతీతం. అది అనుభవించవలసిందే. ఒక పక్క సంగీతం వినబడుతోంది. ఎక్కడ చూసినా జన సందోహం, గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. కానీ బాబా దృష్టి నుండి ఏ విషయమూ తప్పిపోలేదు. ఒక్క చూపుతో విశ్వానంతటినీ వీక్షించగల ఆ కళ్ళు తనకు సమీపంలో ఉన్న ఏ విషయాన్నైనా, ఏ వ్యక్తినైనా గమనించకుండా ఎందుకు ఉంటాయి? ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. ఒక ముదసలి ప్రసాదం తీసుకుని కూడా మరలా వరుసలో నిలబడి ఉంది. ఎర్రగా ఉన్న ఆమె అరచేతులను చూసి మండలి సభ్యుడైన విష్ణు ఆమెను వరసలో నుండి బయటకు తప్పించబోయాడు. వెంటనే బాబా వరుసలో తన ముందున్న వారిని నిలుపు చేసి విష్ణువుని పిలిచి చేతితో చెంప మీద చెళ్ళని కొట్టారు బాబా. ఆ దృశ్యం చూసి ఆ వృద్ధ మహిళ తీవ్రంగా చలించిపోయింది. ఆమె విలిపిస్తూ, భగవంతుడా, నా తప్పిదం క్షమించు. ఇందులో అతని తప్పేమీ లేదు. తప్పంతా నాదే. నీవిచ్చే ప్రసాదం కొరకు నేను రెండోసారి రాబోయాను అన్నది ఆ వృద్ధ మహిళ. దీనితో బాబా ఆమెను ఆలింగనం చేసుకున్నారు. ఆమె ఇద్దరి పిల్లలకు భోజనం పెట్టించమని విష్ణువుని ఆదేశించారు. అంతేగాక ఆమెను, ఆమె ఇద్దరి పిల్లలను మరునాడు కూడా భోజనానికి రమ్మన్నారు బాబా. ప్రసాద వితరణ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. తర్వాత బాబా పందిరి నుండి బయటికి వెళ్ళి మరునాటి విందు కార్యక్రమం, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన పనులన్నీ సరిగ్గా జరుగుతున్నాయో లేదో స్వయంగా పర్యవేక్షించారు. మండలి వారితో కలిసి చేసిన ఈ పర్యవేక్షణ దాదాపు అరగంట సేపు జరిగింది. అర్ధరాత్రి అయ్యింది. ఆ సమయంలో తాను బస చేసిన విడిది గృహానికి పాశ్చాత్య ప్రేమిక బృందాన్ని పిలిపించుకున్నారు బాబా. వారందరూ వచ్చేసరికి బాబా ఒక పానుపు మీద పడుకుని ఉన్నారు. బాగా అలసిపోయినట్లు కనిపించారు బాబా. పాశ్చాత్యులు వచ్చి తన చుట్టూ గుమిగూడేసరికి బాబా కష్టపడి పైకి లేచి తిరిగి వెనకకు వాలి మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. బాబా ఆపకుండా ఏకదాటిన 10 గంటల పాటు దర్శన కార్యక్రమం కొనసాగించడం, ఆ తర్వాత మరో 6 గంటల పాటు పనులను పర్యవేక్షించడంలో బాబా శ్రమించడం చూసిన పాశ్చాత్య ప్రేమికుల హృదయాలు కరిగిపోయాయి. వారంతా బాబాని విశ్రాంతి తీసుకోమని అర్థించారు. కానీ బాబా తిరిగి కష్టపడి లేచి కూర్చుని చేతులతో కళ్ళ మీద రుద్దుకుని గాఢంగా శ్వాస తీసుకుని అక్కడున్న వారందరినీ తిలకించి బాబా అన్నారు, ఈరోజు జరిగిన కార్యక్రమం గురించి, నా విశ్వ కార్యక్రమంలో దానికున్న విశిష్టత గురించి వివరించాలనుకుంటున్నాను అని అక్షర ఫలకం మీద సూచించారు బాబా. విశ్రాంతి తీసుకుని వివరణ ఇచ్చే కార్యక్రమాన్ని మరునాటికి వాయిదా వేయమని పాశ్చాత్య ప్రేమికులందరూ ఎంతో వినయంతో బాబాను బ్రతిమలాడారు. కానీ బాబా వారి అభ్యర్థనను తోసిపుచ్చి దానికి ఇదే సరైన సమయమని చెప్పి వివరణ ప్రారంభించారు బాబా. అవతారుని విశ్వాత్మక మనసు, ఆయన అనంత చైతన్యం విశ్వవ్యాప్తంగా అనంత విధాలుగా పనిచేస్తూ ఉంటాయి. విశ్వవ్యాప్త మనస్సు మరియు అనంత చైతన్యం కలిగిన వ్యక్తి ఏ పని చేసినప్పటికీ దాని ప్రభావం విశ్వమంతా వ్యాపించి ప్రతిస్పందనను కలుగజేస్తుంది. ఉపవసించినట్లయితే ఆ ఉపవాస ఫలితం విశ్వమంతటికి ఆధ్యాత్మికమైన అనుభూతిని ప్రసాదిస్తుంది. ఒక పరమ గురువు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ప్రయోజనం కొరకే ప్రతి పని నిర్వహిస్తూ ఉంటాడు.
అతడు మౌనం వహించినప్పుడు దాని ఫలితం విశ్వమంతా పొందుతుంది. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక అల్లకల్లోలాలతో సతమతమవుతోంది. ఆధ్యాత్మిక మార్గంలో నడవాలన్నా, మనసుచే ఆధ్యాత్మికతను అంగీకరింపచేయాలన్నా కొంతవరకు భౌతిక అవసరాలు తప్పక తీరాలి. నేను నా చేతులతో నిరుపేదలకు ఆహారం, వస్త్రం పంచడం వల్ల ప్రపంచమంతటికీ ఆర్థిక, భౌతిక సంక్షేమం లభించనుంది. నేను పిచ్చివారికి మరియు కుష్ఠరోగులకు స్నానం చేయించడం ద్వారా అసహజ చైతన్యం లేక అసాధారణ చైతన్య స్థితిలో ఉన్నవారు సాధారణ చైతన్య స్థితికి కానీ ఉన్నత చైతన్య స్థితికి కానీ పొందగలరు. కుష్ఠరోగులు ఆరోగ్యాన్ని పొందడమో లేక ఇంకా పొందబోయే జన్మలు తగ్గిపోవడమో జరుగుతుంది. మీలో ఒకరిని నేను ఒక కుష్ఠరోగికి స్నానం చేయించమని ఆదేశించినప్పుడు మీరు చేసే ఆ పని వలన 2 ప్రయోజనాలు సమకూరగలవు. కష్టమైన పని చేయడానికి మీరు తర్ఫీదు పొంది దానితో పాటుగా ఆధ్యాత్మిక దృష్ట్యా మీ అహంకారం క్రమంగా తుడిచిపెట్టుకుపోతుంది. రెండవది, తిరిగి ప్రశ్నించకుండా అంటే తూచా తప్పకుండా నా ఆదేశాలను విధేయతతో ఆచరించగల అలవాటు మీలో వృద్ధి చెందుతుంది. ఉదాహరణకు, నేను మిమ్మల్ని మౌనం వహించమని ఆదేశించినప్పుడు తగిన విధంగా మీరు విధేయతను చూపించినట్లయితే అటువంటి కష్టమైన ఇతర కార్యాలకు కూడా మీరు విధేయతను చూపించగలరని నేను మిమ్మల్ని నమ్మగలను. అంతేకాక మీరు నా చెంత ఉంటూ నాతో సంబంధం కలిగి ఉన్నందున మీరు మౌనం పాటించినా, ఉపవాసం చేసినా లేక కుష్ఠరోగులకు స్నానం వగేరా పనులు ఏవి చేసినా నా కొరకు మీరు చేస్తున్న మొత్తం పనులన్నిటిపైన ప్రభావం కనబడుతుంది అన్నారు మెహర్ బాబా. అలా ఒక అరగంట సేపు వివరించి బాబా స్నానం చేయడానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తాను 40 రోజులుగా అవలంబిస్తున్న ఉపవాసాన్ని టీ, టోస్ట్ తీసుకుని విరమించారు బాబా. చివరకు రాత్రి 1 గంటకు తన చుట్టూ కూర్చుని ఉన్న పాశ్చాత్య ప్రేమికులందరినీ విశ్రాంతి తీసుకోమని పంపించేశారు. ఆయన అనంతతత్వపు లోతులలో దీనులందరి కొరకై బాధను అనుభవించారు. చిరునవ్వుతో, ప్రేమేక వీక్షణంతో అనంతుడై ఉన్న ఆయన మౌనంగా బాధను మానవాళి కొరకు భరించారు. అన్నీ తెలిసిన ఆ అర్థవంతమైన చిరునవ్వు అపారమైన ఆయన కరుణను చాటుతోంది. దీనులను సేదతీర్చి ఆదుకునే ఆదిమూలం ఆ చిద్విలాసం. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమపదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియతమ అవతార్ మెహర్ బాబా 43వ పుట్టినరోజు వేడుకల విశేషాలను మనం ఈరోజు తెలుసుకుందాం. సృష్టికర్త అయిన పరమేశ్వరుడు తన బిడ్డల పట్ల తల్లిగా, తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చడానికి గాను ప్రతి యుగంలో అవతార పురుషుడిగా భూమి మీద జన్మిస్తూనే ఉన్నాడు. బాబా మాటల ప్రకారం ఈ విశ్వంలో అవతారిని రాక కంటే విశిష్టత కలిగిన సంఘటన మరొకటి లేదు అన్నారు మెహర్ బాబా. అది 1937 సంవత్సరం ఫిబ్రవరి నెల. మెహరాశ్రమంలో మెహర్ బాబా 43వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపేందుకు 6 వారాలు రేయింబవళ్లు శ్రమించి ఏర్పాట్లు చేశారు. ఉత్సవాన్ని పెద్ద ఎత్తున జరిపేందుకు, వచ్చే అతిథులకు వసతి కల్పించేందుకు ఆశ్రమ ప్రాంగణంలో పెద్ద షామియానా వేశారు. రంజు, ఆది సీనియర్, రుస్తుములు కేవలం ఈ పనిలోనే పూర్తిగా నిమగ్నమయ్యారు. వీరికి సహాయపడేందుకు ఫిబ్రవరి 15వ తేదీన మెహరాబాద్ నుండి పెండు, పాద్రి, విష్ణు, సిద్ధు వచ్చి చేరారు. మెహరాబాద్ కొండపైన ఏకాంతంలో ఉన్న శ్రీమండల్ వారెవరూ ఈ ఉత్సవాలకు హాజరు కాలేదు. రోజురోజుకి ప్రతి ఒక్కరిలో ఉద్వేగం మిన్నంటుతోంది. ముఖ్యంగా ప్రభు యొక్క ప్రాగ్దేశపు ప్రేమికులను కలుసుకోవడానికి, కన్నుల పండుగ కలిగించే మహత్తర ఉత్సవాన్ని వీక్షించడానికి పాశ్చాత్యులు ఆతృతతో వేచి ఉన్నారు.
ఈ యుగంలో ప్రపంచమంతా సదా స్వర్గ సుఖాలకై అర్రులు చాస్తూ ఉంటుంది. కానీ ఆ సుఖంలో దివ్య మధువు లేదు. ప్రేమ మత్తులో ముంచితే ఈ మధువుతో పోలిస్తే ప్రాపంచిక సుఖ సంతోషాలు నీలి నీడలు మాత్రమే. గత జన్మలలో సంపాదించిన పుణ్యం మాత్రమే ఆ మధుశాలకు దారి చూపించి ఆ దివ్య మధువును అందుకునేలా చేస్తుంది. ప్రపంచంలోని మొత్తం సంపదనంతా వెచ్చించిన ఒక్క దివ్య మధువు బిందువునైనా కొనలేము. ఎదలోని తృష్ట మాత్రమే దానికి తగ్గ మూల్యం చెల్లించగలదు. ప్రేమ దాహంతో దహిస్తూ నైరాశ్యానికి లోనైన హృదయంతో సమీపించినప్పుడే మధుశాల తలుపులు తెరుచుకుంటాయి. ఆ సంవత్సరం నాసిక్లో జరగబోయే బాబా పుట్టినరోజు వంటి అతి పవిత్రమైన సందర్భంలో మెహర్ బాబా తన ఎదలోని దివ్యానందమనే మధుశాల తలుపులు తెరిచి దివ్య మధువును పంచిపెడతారు. ప్రతి వ్యక్తికి తనలోని తపన తీవ్రతను అనుసరించి తన వంతు మధువు దొరుకుతుంది. అట్టి తపన కలిగిన ఆత్మలన్నీ ముంబై, పూణే, అహ్మద్నగర్, నాగపూర్, కరాచీ ఇంకా భారతదేశం నలుమూలల నుండి నాసిక్కు చేరుకున్నాయి. ఆ నగరమంతా వారి ప్రేమ పరిమళంతో గువ్వాళించింది. ప్రభు యొక్క సన్నిహిత ప్రేమికులంతా తరలి వచ్చారు. నాగపూర్ నుండి బైరం షా అంటే పాపా జస్సావాలా కుటుంబంతో సహా వచ్చారు. ముంబై నుండి దాదా చాంజీ కుటుంబం మరియు నారిమన్ను వచ్చారు. షిరిన్మాయి పూణే నుండి ఫిబ్రవరి 16వ తేదీన వచ్చింది. తన ప్రియ నందుని పాదాల వద్ద తమ భక్తి ప్రపత్తులను అర్పించేందుకు ప్రాక్ పశ్చిమ దేశాల నుండి వచ్చి ఉన్న వేలాది మందిని చూచి ఆనందించే ఆ రోజు షిరిన్మాయికొక ప్రత్యేకమైన శుభదినం. ఆ 2 రోజుల వేడుకలకు వచ్చిన వేలాది ప్రేమికులకు వసతిని కల్పించడం ఏమంత సులువైన పని కాదు. కానీ బాబా నజరు దానిని సాధ్యపడేలా చేసింది. అతిథులకు వసతి సౌకర్యాలను సమకూరుస్తూ మరొక పక్క అనేక వేల మందికి వండి పెట్టడం సామాన్యమైన విషయం కాదు. 1937 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ బుధవారం ఉదయం భూమి ఆకాశాలు కలిసినట్లు కనబడే క్షితిజ రేఖపై బాణుడు భాసించి అందరికంటే ముందుగా ప్రభు దర్శన భాగ్యాన్ని పొందాడు. మానవ జనసంద్రమంతా ఆ సూర్యకాంతిలో స్నానమాచరించి మండపంలోకి తండోపతండాలుగా ప్రవేశించి ప్రభువైన అవతార్ మెహర్ బాబా ప్రసాదానికై వేచి ఉన్నారు. మొదటి రోజు ప్రజాదర్శనానికి కేటాయించిన రోజు. ఆ రోజున నిరుపేదలకు, దరిద్ర నారాయణులకు వస్త్రము, ఆహార ధాన్యముతో పాటుగా లడ్డూలను కూడా పంచాలన్నది బాబా వాంఛితం. దానికోసం ఆ షామియానాలో బాబా కూర్చునే కుర్చీ వద్ద ప్రసాదంగా ఇచ్చే మూటలన్నీ గుట్టలుగా పేర్చిపెట్టారు. ఉదయం 8 గంటలకు బాబా ప్రధాన బంగ్లా నుండి నడిచి వచ్చారు. మానవాళినంతటినీ తన కోగిలిలో బంధించేందుకై ప్రభువు హృదయం తెరుచుకుంది. ఒక్కసారిగా మధుశాల తలుపులు భళ్ళున తెరుచుకోగానే ఉత్సాహం ఉరకలెత్తి సద్గురు మెహర్ బాబా మహారాజుకి జై అనే జయ జయధ్వానాలు మిన్నంటాయి. ముందుకు నడిచి వస్తున్న ప్రభువు ప్రతి అంగకు అనుగుణంగా ఆ ప్రదేశమంతా జయ జయధ్వానాలు మారుమ్రోగాయి. మానవాళికి ఆలింగన భాగ్యాన్ని ప్రసాదించడానికై అవతారుని హృదయం తెరుచుకుంది. దేవతలందరూ తమ ఆనందపు హద్దుల్ని గమనించి బాబా ప్రేమికులు అనుభవించే అపరిమిత ఆనందాన్ని చూసి ఈర్ష్యపడ్డారు. అత్యద్భుతమైన ఆరాధనల మధ్య బాబా సౌందర్యం ఇనుమడించింది. ఆ దృశ్యాన్ని చూసి కాలం ఉప్పొంగిపోయింది. గత అవతారాలలో దైవీ మానవుడు ఎన్నడైనా అట్టి గౌరవాన్ని అందుకున్నాడా? బాబా ఎత్తైన వేదికపై ఏర్పాటు చేసిన తన కుర్చీలో కూర్చున్నారు. వెంటనే ప్రసాద వితరణ ప్రారంభమైంది. వేలాది మంది ప్రజాసమూహం అత్యంత ఉద్వేగంతో పరికిస్తుంది. పిలుచుకు వచ్చిన పేదవారినందరినీ వరుసలలో నిలబెట్టి బాబా వద్దకు ఒకరి తర్వాత ఒకరుగా తీసుకువెళుతున్నారు. బాబా ఒక చేత్తో ప్రసాదాన్ని అందించి కొద్దిగా వంగి మరొక చేతితో వారి పాదాలను తాకి అదే చేతితో తన ఫాల భాగాన్ని స్పృశిస్తున్నారు బాబా.
ఆ విధంగా వారిలోని భగవంతునికి బాబా ప్రణామాలు అర్పిస్తున్నారు. ఒక వ్యక్తి తర్వాత మరొక వ్యక్తి ముందుకు సాగుతుండగా ఈ కార్యక్రమం అవిరామంగా ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంకాలం 6 గంటల వరకు కొనసాగింది. ఆ 10 గంటల కాలంలో 10,000 మందికి పైగా ప్రసాదాన్ని స్వీకరించారు. 25 మంది పురుష మండలి వారు ఆ జన బాహుళ్యాన్ని వరుసలో నిలబెట్టి బాబా ముందుకు పంపించసాగారు. కొంతమంది ప్రేమికులు కూడా మండలి వారికి సహాయపడ్డారు. ఆ పేదల్లోని ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ప్రసాదం తీసుకున్న తర్వాత మళ్ళీ లైన్లోకి వచ్చే అవకాశం లేకుండా వారి చేతులను ఎర్రటి ద్రావణంలో ముంచి పంపించసాగారు. కొన్ని సమయాలలో అత్యుత్సాహంతో ముందుకు వెళ్లాలన్న తొందరలో ఆ పేదలు వరుస తప్పినప్పుడు మండలివారు వారిని అతి కష్టం మీద తిరిగి వరుసలో నిలబెట్టేవారు. తనలోని ప్రతి బిందువుకి మహాసాగరం ఒక రూపం ధరించి కనబడింది. ప్రభు యొక్క అనంతతత్వంలో కొన్ని బిందువులను ఆనంద పారవస్యంలో పైకెత్తడానికి అలలు ఆ సాగరంలో ఆవిర్భవించాయి. మూల స్వరూపంతో దైవత్వాన్ని పొందడానికి దాని అలల ద్వారానే మళ్ళీ సాగరంలోనికి లీనం చేసుకోవడానికి మానవ జనసంద్రం ఏర్పడింది. ఒక్కో సమయంలో సుడిగుండంలో సుడులు తిరిగే కదలికల సందర్శకుల మధ్య కోలాహలం మొదలయ్యి గందరగోళం ఏర్పడడానికి తయారుగా ఉన్నప్పుడు బాబా మౌనంగా హెచ్చరించారు. దానితో జనసమూహం శాంతించింది, ప్రశాంతత ఏర్పడింది. దైవీమానవుని మహాప్రసాదంతో పాటు ఆ దివ్య సందర్శన స్పర్శాభాగ్యం కూడా పొందేందుకు అక్కడికి చేరుకున్న నిరుపేదలకు ఇదే మంచి అవకాశం. బాబా ప్రసాద వితరణ నిలిపివేస్తారేమో, తమకు అవకాశం దొరకకుండా పోతుందేమో అని వారిలో కొంతమంది నిరాశమయులు అనుకుని ఉండవచ్చు. అని బాబా అలా చేయలేదు. అలసటను కూడా లెక్క చేయకుండా గంటల తరబడి ఒక మూట తర్వాత మరొక మూటను అలా జన ప్రవాహానికి పంచుతూనే ఉన్నారు బాబా. దర్శన కార్యక్రమం మధ్యాహ్నం వరకు కొనసాగుతూనే ఉంది. ముందుకు వంగి ఇంతమంది పాదాలు ముట్టుకోవడం వల్ల, ప్రతి ఒక్కరికి స్వహస్తాలతో ప్రసాదం అందజేయడం వల్ల వెన్ను నొప్పి రాలేదా అని కొందరు బాబాను అడిగారు. బాబా అన్నారు, నా వెన్ను ఎంతగా నొప్పి పెడుతోందంటే నొప్పి కూడా తెలియనంత నొప్పిగా ఉంది అన్నారు బాబా. బాబా చిరునవ్వుతో ఇంకా ఇలా చెప్పారు, సృష్టి పరిణామ ప్రక్రియ మొత్తం ఈ రోజున నా వెన్నుపోసలోనే జరుగుతున్నదా అన్నట్లుంది. నన్ను దర్శించుకుని తమ భక్తిని తెలపడానికి వచ్చిన వారి పాదాలను నేను సృష్టించడం ఇదే ప్రథమం. నాలోని దివ్యత్వానికి వారు భక్తితో నమస్కరిస్తుండగా నేను వారిలోని దైవానికి నమస్కరిస్తున్నాను అన్నారు మెహర్ బాబా. ఆ తర్వాత బాబా పాశ్చాత్య ప్రేమికులతో ఇలా చెప్పారు, ఇచ్చేది నేనే, పుచ్చుకునేది నేనే. బాబానై నేనే ఇస్తున్నాను, అనాథులుగా నేనే స్వీకరిస్తున్నాను. మధువుని పంచే అతి పెద్ద భాండాగారమంతా అలా ఖాళీ అవడం కొనసాగుతూనే ఉంది. ఆ దృశ్యం చూస్తే దాహం ఎరుగని గొంతుకులు కూడా ఎండిపోయాయి. విలపించడం ఎరగని కళ్ళు కూడా దుఃఖం పెళ్ళిబుకి కన్నీటితో నిండిపోయాయి. రాయిలాంటి కఠినమైన హృదయాలు కూడా లోలోపల బీటల వారి ప్రభు పాద పద్మాలను తమ కన్నీటితో అభిషేకించాలని ముందుకు ఉరకసాగాయి. మరిన్ని పుట్టినరోజు వేడుక విశేషాలను రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమపదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ.